జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 606 నవరస గార్డెన్ సమీపంలో ఓ కాంగ్రెస్ నాయకుడు భూమిని కబ్జా చేశాడని దినపత్రికలలో వార్తలను ఖండిస్తూ కార్పొరేషన్ ఓబీసీ సెల్ అధ్యక్షులు పసుపులేటి వీరభాస్కర్, రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. తెలిసి తెలియకుండా తమ పార్టీని బద్నాం చేయకూడదని ఈ సందర్భంగా వారు పత్రికలకు మనవి చేశారు. ఒకవేళ తమ నాయకులు ఎవరైనా ప్రభుత్వం బహిర్గతం పరచాలని వారికి ఈ సందర్భంగా సూచించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే ఆ వ్యక్తి కూడా పేరు పెట్టాలి. పేరు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఓబీసీ ఖండిస్తున్నాం. మేము ఇటువంటి అవ్వండాలు వేయొద్దని ఆ వ్యక్తి ఎవరో మాకు నిరూపించండి. అది పేపర్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, పత్రికా సోదరులు కానీ అందరూ కూడా మేము మా విన్నపం ఏంటంటే తెలియకుండా అవ్వండాలు చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి పేరు పెట్టండి. ఇప్పుడు ఓబీసీ అధ్యక్షుడు వీరభాస్కర్ అని మాట్లాడుతున్నాం. ఈరోజు జవహర్ నగర్లో నవరత్న గార్డెన్లో ఉన్నటువంటి భూమి ఒక పత్రిక సువార్త పత్రికలో మేము ఈరోజు చూడడం జరిగింది. జవహర్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పార్టీ అండదండలతో ఆక్రమించడానికి రాయడం అనేది అది ముమ్మాటికి తప్పు. ఆ రాష్ట్రాలు కూడా వ్యక్తుల పేర్లు రాసి పార్టీని బదనాం కాకుండా, అధికారులు బదనాం కాకుండా, ఎవరైతే మీకు అనుమానం వచ్చిందో వాళ్ళు మీకు ఆక్రమించుకున్న వ్యక్తులు ఎవరు అనేది చాలా స్పష్టంగా పేర్లతో సహా రాస్తే బాగుంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆ వార్తను తిరిగి మళ్ళీ రేపు ఇది తప్ప గొప్ప అనేది తిరిగి మళ్ళీ దాన్ని రాయాల్సిందిగా ఆ సువార్త పత్రిక విలేకరికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మేము అధికార పార్టీగా అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటే తప్పకుండా భాగమైన ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయడం అనేది మా పార్టీ తరఫున మేము నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చాలామంది నాయకులు మేము బాధపడుతున్నాం. కాబట్టి ఇట్లాంటి వార్తలు రాసే ముందు మీకు ఖచ్చితమైన సమాచారం ఉంటే, వ్యక్తుల సమాచారం ఉంటే, వ్యక్తుల పేరు తెలుసుంటే మా పార్టీ దృష్టికి తీసుకురండి. మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు అదే విషయం మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము జిల్లా పరిషత్ 62 గారి దృష్టికి, ఇన్ఛార్జి ఉద్యోగాల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము ఈ కార్యక్రమంలో ఓబీసీ జనరల్ సెక్రటరీ సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, మహిళా నాయకురాలు చింతల ధనమ్మ, ఇప్పపల్లి సరిత, ఓబీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ బండి కృష్ణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసంశెట్టి శ్రీనివాస్, కోశాధికారి డి యాదగిరి, జాయింట్ సెక్రటరీ వడ్డరి వెంకటేష్, ప్రచార కార్యదర్శి వడ్డరి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.